హాయ్ వ్యూవర్స్. గతంలో తాగే నీటిలో ఈ కొలిఫామ్ బ్యాక్టీరియా ఉంది అని కొన్ని చోట్ల పాపం కొందరు చనిపోయారు, ఇంకొన్ని చోట్ల వచ్చేసి ఆసుపత్రి పాలయ్యారు. అది చాలా డేంజర్. ఇప్పుడు ఫేకల్ కొలిఫామ్ అని చెప్పేసి ఇది ఒక బ్యాక్టీరియా. ఇది మల మూత్రానికి సంబంధించిన వ్యర్థాలు నీటిలో ఉన్నప్పుడు పొల్యూట్ అయిపోతే దెన్ ఈ బ్యాక్టీరియాలో పెరిగింది. ఇప్పుడు ప్రయాగరాజ్ వద్ద స్నానాలు ఎవరైతే చేస్తున్నారో అందరికీ పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే లెక్క. జనవరి 12, 13 తారీఖులలో, అంటే జనవరి 13 నుంచి ఈ మహాకుంభమేళా స్టార్ట్ అయింది. దానికి ముందు శాంపిల్స్ తీశారు. శాంపిల్స్ తీసి ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, సిపిసిబి వాళ్ళు చెక్ చేశారు. ఓకే అనుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్గా శుద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నా మరలా ఒకసారి చెక్ చేశారు. ఏకంగా ఈ ఫేకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా అనేది ఏదైతే ఉందో ఈ ప్రయాగరాజ్ దగ్గర సంగం నోస్ అనే ఏరియా సముద్రం దగ్గర ఉంది కదా, గంగా యమున సరస్వతి మెయిన్ ఇప్పుడు ఎక్కడైతే జరుగుతుందో కుంభమేళా, క్రాస్ చెక్ చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి సంబంధించి డేటా ఇస్తే షాక్ అనమాట. మ్యాక్సిమం అంటే 2500 ఉండాలి పర్ 100 ml కౌంట్. 100 మిల్లీలీటర్ల వాటర్ తీసుకుంటే అందులో కౌంటు ఈ ఫేకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా కౌంట్ 2500 దాటకూడదు. ఇప్పుడు ఏకంగా అంతకు మించి ఉందంట. వాళ్ళు ఫిగర్ చెప్పట్లేదు మనకి, దాటుంది చాలా ప్రమాదకరంగా ఉంది అంటారు. ఎందుకంటే భయపడతారు, వాళ్ళు చెప్పట్లేదు. బట్ మంచిది కాదండి, ప్రమాదకరమైన అంటున్నారు. జంతువులకు సంబంధించి మలమూత్రాలు, అంటే జంతువుల వ్యర్థాలు, మనుషులకు సంబంధించిన మలమూత్రాలు 100% అక్కడ లక్షల్లో టెంట్లోని లక్షల్లో టాయిలెట్స్ ఉన్నాయి. మరి అవి ఎలా కలిసాయి ఏంటంటే అంటే మనుషులు ఒంటి మీద ఉన్నటువంటి వ్యర్థాలు అవన్నీ కలిసిపోయి రకారకంగా. సో ఇప్పుడు ఏంటి మరి విషయం? ఈరోజు తారీఖు ఎంత? 19. ఇంకా 7 రోజులు ఉంది. 26వ తారీఖు లాస్ట్, శివరాత్రి అప్పుడు. ఈలోపు జనాలు గట్టిగానే పోతా ఉన్నారు. ఈలోపు ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా అక్కడ రక్షణ చర్యలు చేపట్టాలా, శుభ్రత చర్యలు పాటించాలా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. విఐపి ఘాట్లు ఉన్నటువంటి చోట నీరు బాగానే ఉంది, ఏ మాటగా మాట అది నిజం మనకు అనిపిస్తూనే ఉంది. బట్ సామాన్య ప్రజలకు ఉన్న చోట వచ్చేసి గుంపులుగా ఉండటం, ఇంకా అక్కడక్కడ అంతా మునుగుతూ ఉండటం, రకరకాలు అయ్యేసరికి ఇదిగో కొంచెం తేడా కొడతా ఉంది. వెనకాల అటాచ్ చేసాను చూడండి. ఓవరాల్గా పొల్యూషన్కి చూస్తున్నప్పుడు, ఎన్విరాన్మెంటల్ అన్నప్పుడు ఈ కొలిఫామ్ బ్యాక్టీరియాలు ఉంటూనే ఉంటాయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ మల మూత్ర వ్యర్థాలకు సంబంధించి ఈ ఫేకల్ కొలిఫామ్, తర్వాత ఈ కొలిఫామ్ అంటే చాలా డేంజర్. దాని తర్వాత ఇంకోటి ఉండిద్ది అనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే నీరు అన్నది మనం తాగే నీటిలో ఈ కొలిఫామ్ బ్యాక్టీరియా అసలు ఉండకూడదు. ఇక ఆ తర్వాత స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి అందులో రకరకాల గ్రేడ్లు ఉంటాయి. ఇది ఎంత ఉండొచ్చు అని. ఇప్పుడు గంగా నదికి సంబంధించి ఆ ప్రయాగరాజ్ దగ్గర ఉన్నటువంటి ఆ నీటికి శాంపిల్స్ కలెక్ట్ చేస్తే స్నానాలు అన్నప్పుడు 2500 ఫేకల్ కొలిఫామ్ కౌంట్ ఉండాల్సింది మ్యాక్సిమం. ఇంకా అంతకుమించి ఉండకూడదు. బట్ అంతకుమించి ఎన్నో రెట్లు ఉందంట. వాళ్ళు ఫిగర్ చెప్పట్లేదు అంతే. బట్ ప్రమాదకరంగా ఉందయ్యా అని గవర్నమెంట్ హెచ్చరించింది. క్రాస్ చెక్ చేస్తే నిజం చెప్పి తేలుతూ ఉంది. సో మీలో ఎవరన్నా కనుక వెళ్ళుంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చూసుకోండి. రాకపోతే సంతోషం. అండ్ అక్కడి నీళ్ళు దయచేసి తేకండి. బ్యాక్టీరియా తెస్తున్నట్టే లెక్క. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటండి? చర్మ వ్యాధులు, డయేరియా, మోషన్స్, కడుపులు నొప్పి, రకరకాలుగా ఆల్మోస్ట్ డైజెస్ట్ సిస్టమ్ అండ్ చర్మానికి సంబంధించి దద్దుర్లు, అలర్జీ వీటికి సంబంధించి వస్తాయి. కలరా ఇవి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి.